అది నాణ్యమైన నకిలీ మద్యం. తాగితే చస్తారు. దాని మూత నకిలీ, బాటిల్ నకిలీ, లోపలుండే మందు కూడా నకిలీనే. తాగితే నువ్వు కూడా నకిలీ. అది మందు కాదురా, ఉడికి నీళ్ళు. జ్వరం వచ్చినప్పుడు ఉడికి నీళ్లు తాగితే కొంచెం తగ్గుతుంది, కానీ ఈ ఉడికి నీళ్లు తాగితే నీ ఊపిరే ఆగిపోతుంది అర్ధాంతరంగా. అది మందు కాదురా, పురుగుల మందు. 10 ఏళ్లలో పోవాల్సిన వాడు 10 రోజుల్లోనే పోతాడు. ప్రతి 4 బాటిళ్లలో ఒకటి కల్తీ. ఎక్కువ డబ్బులిచ్చి కొన్నా నువ్వు తాగేది విషమే, మందే అసలు మంచిది కాదు. అందుకే కదా మద్యపానం ఆరోగ్యానికి హానికరమని దానిపైన రాసేది. మందు తాగితే లివర్ పోతుంది, క్యాన్సర్ వస్తుందని తెలిసి కూడా నువ్వు తాగితే అది నీ తప్పే, కానీ అవతలి వాడిది ఎలా అవుతుంది? తాగిన వెంటనే నువ్వు చచ్చిపోతే ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే చచ్చిపోతావని నీకు తెలిసే కదా నువ్వు తాగేది. కానీ నువ్వు మంచాన పడితేనే ప్రాబ్లం. నిన్ను ఎవడు చూడడు. పోనీ మీ ఇంట్లో వాళ్ళు నిన్ను హాస్పిటల్లో చేర్చుదామనుకుంటే ఇప్పుడు జగనో లేడు, ఆరోగ్యశ్రీ అంతకన్నా లేదు. చూస్తూ చూస్తూ నిన్ను పోగొట్టుకోలేరు కదా నీ వాళ్ళు. నీ కోసం అప్పులు చేస్తారు, అది తీర్చలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. చివరాఖరికి నీ కుటుంబం సర్వనాశనం అవుతుంది. ఎవడి వల్ల? నీ వల్లే. నీ పెళ్ళాం పిల్లలు అనాథలవుతారు, రోడ్డున పడతారు. ఎవడైనా డబ్బిచ్చి రోగం పోగొట్టుకోవాలనుకుంటాడు, కానీ నువ్వేంట్రా రోగాన్నే కొని తెచ్చుకుంటున్నావు నీ ఇంటికి వంటికి? నువ్వు తాగినా తాగకపోయినా ఎప్పుడైనా చేస్తావు, కానీ తాగితే కొంచెం ముందుగానే చేస్తావు. మంచాన పడి నీ కుటుంబాన్ని నువ్వే రోడ్డున పడేసుకుంటున్నావు. ఇప్పుడు నేను నిన్ను తాగొద్దు అని చెప్పినంత మాత్రాన నువ్వు తాగకుండా ఉంటావా? ఉండవు. నువ్వేమైనా నాకు మందు కొనిస్తున్నావారా అని తిరిగి నన్నే ప్రశ్నిస్తావు. అది నాకు తెలుసు కాబట్టే బాగా తాగి తొందరగా చచ్చిపో. నాణ్యమైన విద్య, వైద్యం, ఆరోగ్యాన్నిచ్చి మద్యపానాన్ని నిషేధిస్తానన్న వాడిని ఓడించేశారు. విద్య, వైద్యం, ఆరోగ్యాన్ని అమ్మేసేవాడిని గెలిపించారు. అనుభవించండ్రా.